తాటిపత్రి భగవాన్ రమణులు బ్రహ్మం గారు గొప్ప గురువు పేరు చెప్తే అంటారనమాట. ఆయన మేము తాటిపత్రి ఆయన ఆశ్రమం కూడా వెళ్ళడం జరిగింది. చాలామంది పిల్లలు అనాథ పిల్లలకి స్కూల్ నడుపుతున్నారు. అనాథ వృద్ధులకి మంచి ఫారెస్ట్ కనిపిస్తున్నాడు అనమాట. ఆయన గొప్ప మనిషిని ఇప్పుడు కలవబోతున్నాం. హైదరాబాద్ పని నుండి వచ్చారనమాట. తెలుసుకొని ఇంట్లో ఉంటే మేము ఆయన కలవబోతున్నాం. నమస్తే గురుగారు. నమస్తే. ఈ రకంగా మేము నిన్నే అరుణాచలం 1 వీక్ గిరివాళ్ళు తిరిగి ఇరుపాక్షి గుహకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని 1 వీక్ ఉండి వచ్చామన్నమాట. ఏదో మమ్మల్ని లాగుతుంది అరుణాచలం అనేది మాకు అర్థం. తర్వాత అక్కడ మన 13 శిష్యుడు ఉంటే గురుగారు మేము కలవాలి ఇక్కడ అరుణాచలం ఉండడం వల్ల ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు అన్నారు. చిన్న మీ హైదరాబాద్ వస్తే అప్పుడు మీకు కాల్ చేస్తే ఇక్కడ వచ్చారండి. కలవడం జరిగింది. సంతోషం. ఇలా హైదరాబాద్ ప్లేస్లో మీటింగ్ ఉందన్నారు గురుగారు. రమణ కేంద్రంలో ప్రతి ఆదివారం సత్సంగాలు ఉంటాయి. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసినారు. సంతోషం. ఎట్లా వచ్చినాము ఇక్కడికి. ఇంకా 3వ తేదీ కార్తీక దీపోత్సవం కదా, కాబట్టి ఏర్పాటు జరుగుతుంది. అన్ని మొత్తం రోడ్లను క్లీన్ చేస్తున్నారు, నీట్ చేస్తున్నారు. అదే నేను రేపు బయలుదేరుతున్నాను అనమాట. తిరువన్నామలై దీపోత్సవానికి అక్కడ ఉంటా. ఎన్ని రోజులు ఉంటారు గురుగారు? ఇక్కడి నుంచి బయలుదేరితే 10 రోజులు ఉంటా. 10 రోజులు కరెక్ట్గా. మరి మీ శిష్యులు కూడా అక్కడికి వస్తారు గురుగారు? తెలిసినంతా మీ శిష్యులు కొంతమంది వస్తారు అక్కడికి? శిష్యులు అంటే ఎవరు లేరు. లేదు. ఇదేంటి ఇప్పుడు ఇక్కడ శివసన్నిధిలో ఉంటారు గురుగారు మీరు? శివసన్నిధి రూమ్ నెంబర్ 96 నాది. ఓ, ఇప్పుడు మీరంటే మీకోసం మేము శివసన్నిధిలో ఉండి వచ్చాము గురుగారు. శివసన్నిధిలో 1 వీక్ అక్కడే 5 days 6 days ఉన్నాం అన్నమాట. అక్కడే కరెక్ట్గా డైరెక్ట్ పైన టెర్రస్ పైన మాకు ఉంది. కరెక్ట్గా పొద్దున్న లేచిన కాడ నుంచి పైన ఇచ్చినారా? పైన ఇచ్చారు. పైన సూర్యబాబు ఇండ్లు ఉందిలే పైన. ఇచ్చారు. మన వాళ్ళు కొడుకు ఉన్నారు కదా దిలీప్ గారు, ఇట్లా కొంచెం మా వీడియోలు అవి చూస్తారంట. ఎట్లా అంటే సరదాగా ఉన్నానని రిక్వెస్ట్ చేస్తే కరెక్ట్గా వాళ్ళు దిలీప్ గారు అమ్మగారు చేతి వంటే తిని వచ్చాం. బంగారు తల్లి. ఎందుకంటే ఆ 10ంటికి పొద్దున్న లేచి 3 గంటలు లేచి బయట ధ్యానం అది చేస్తున్నప్పుడు అద్భుతమైన ఒక విజన్ ఫీల్ ఎక్కడికో వెళ్ళింది గురుగారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు ఇంకా శిష్యులు? ఇంకా ఊర్లో పిల్లలు అట్లా స్కూల్ పిల్లలు అట్లా కొత్తగా ఇప్పుడు 10 బిల్డింగ్స్ కట్టించారు. మేము వస్తున్నప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు. అప్పుడు ఇప్పుడు పూర్తి అయిపోయింది. ప్రారంభోత్సవానికి ఆలోచన చేస్తాను. ప్రెసిడెంట్ ఇన్వైట్ చేసిన. రమణాశ్రమం ప్రెసిడెంట్ వస్తాను. చూస్తున్నాను ఆ ప్రేక్షక దేవుళ్ళారా, ఏదో గురువుగా ఉండి ఏదో నేను మంచి మాటలు చెప్పడం అనేది కాకుండా ఎంతోమంది పిల్లలకి, అనాథ పిల్లలకి వాళ్ళకి విద్య నేర్పుతున్నారు గురుగారు సంస్థలు. అలాగే ఎంతోమంది చూసాము, మేము డైరెక్ట్గా లైవ్ చూసాం అనమాట. అట్లా చాలామంది వృద్ధులకి భోజనాలు పెట్టి వాళ్ళ సౌకర్యాలు చూస్తున్నారు అనమాట. తాటిపత్రిలో పెద్ద ఆశ్రమం ఉంది గురుగారికి, పిల్లల స్కూల్ నడుపుతున్నారనమాట. మీకు ధన్యవాదాలు గురు. ఎందుకంటే ఏదో మనిషికి తెలిసిన ఏదో మీకు మీ ద్వారా ఏదో సేవ జరుగుతుంది అనేది మాకు అనిపిస్తుంది. చూసి ఆనందపడ్డాం. ఈరోజు ఇక్కడ మన హైదరాబాద్ కలుసుకోవటం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. మాకు ఇంకా మూల కొంచెం నేను అనే భావం బయటకు అప్లోడ్ చూస్తుంది గురుగారు. దాన్ని ఎలా దించాలో ఒక చిన్న చిటకాయలు 2 ముట్టికాయలు వేసి చెప్పండి మాకు కొంచెం. అంటే ఏదో భౌతిక ప్రపంచంలో ఉన్నాము మేము, ఏదో ఉంది కాబట్టి కొంచెం స్థితిలోకి మీ చేతుల్లోకి రావాలంటే చిన్న అంటే పయనిస్తున్నాం కానీ ఇంత పర్ఫెక్ట్నెస్ ఇంకా రాలేదు. కొన్ని ఏదన్నా విషయాలు ఇప్పుడు మీరు ఈ బ్రహ్మ విద్యను తెలివితోనూ మనస్సుతోనూ బాగా అర్థం చేసుకుంటున్నారు. ఓ, ఇక్కడే పప్పులో కాలేస్తున్నావా? తెలివిని బుద్ధిని బాగా ఉపయోగించుకుంటున్నారు, బాగా తెలుసుకుంటున్నారు. కానీ మహనీయులు గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే
ఇది బుద్ధికి, మనస్సుకు, శరీరానికి, ప్రపంచానికి అన్నిటికీ అతీతమైందని చెప్పినారా లేదా? చెప్పారు. మరి మీరు మనస్సుకు, బుద్ధికే పని పెడుతున్నారు కదా. ఓ దానివల్లనే లోపలికి రాలేకపోతున్నాం అంటారా? మీరు ఏ ప్రశ్న వేసినా మనోపరిధిలోనే జరుగుతూ ఉంది, మనస్సు తెలుసుకుంటుంది. ఓ మనసు తృప్తి పడుతుంది అంతవటికే. తృప్తి అనేటువంటిది తాత్కాలికం కదా. ఓ క్షణికమే కదా ఇది. జ్ఞానం ఎట్లయితుంది? ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని, అడగండి గురుగారు. వాస్తవంగా హృదయపూర్వకంగా మీకు దైవత్వం కావాలనా, లేకుండా పోతే నీ జీవితం కావాలనా? మాకు దైవత్వం కావాలని గురుగారు. అది పైన నుంచి వస్తూ ఉంది, మనోపరిధిలో నుంచి వస్తూ ఉంది, ఓ మనస్సులో నుంచి వస్తూ ఉంది. అది కాదు. ఎందుకంటే మనసులో నుంచి వస్తుంది అనేటువంటిది మీకు తెలుస్తోంది. నాకు దైవత్వం కావాలి అనేటువంటిది నీకు తెలుస్తుంది కదా, అనిపిస్తుంది కదా. కానీ అది సహజంగా రావాలి. రూపదాల్చకూడదు. అసలు నీ థాటే లేకుండా వస్తుంది, నీ ఆలోచనకు సంబంధించిందే కాదు అది. ఎందుకంటే ఇప్పుడు నీకు ఆనందం వస్తూ ఉంది, ఆనందంగా ఉంది, నీ మనస్సుతో ఆనందం వస్తూ ఉందా? మనస్సుతో సుఖం, సంతోషం వచ్చేటట్లుగా ఉంటే మీరు అనుకున్నప్పుడల్లా సుఖము, ఆనందం రావాలి కదా. రావాలి కదా, మరి తెచ్చుకోండి. మరి ఒక మాలి వస్తుంది, ఒక మాలి రావట్లేదంటే ఇది మనసుకి అంటే పరిమితమైందే ఈ ఆనందం అనేది తెలిసిపోతుందా? అంటే ప్రతి ఒక్కరిలో దివ్యశక్తే నడిపిస్తోంది. ఎస్, అందరిలో ఎవరైనా తెలిసినా తెలియకపోయినా ప్రతి ప్రాణిలో దివ్యశక్తి పనిచేస్తూ ఉంది. ఆ దివ్యశక్తిని మన కళ్ళు కానీ, బుద్ధి కానీ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. ఓ అంతరంలో ఉండేటువంటి దాన్ని ఎలా తెలుసుకుంటావు? ఏ ప్రశ్నతో తెలుసుకుంటావు? ఏ తెలివితో తెలుసుకుంటావు? ఏ కళ్ళతో తెలుసుకుంటావు? కాబట్టి అది బుద్ధికి, మనసుకు అతీతంగా ఉంది. దాన్ని మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని జన్మలు ఎత్తినా అసాధ్యం. ఎందుకంటే నీవే దేవుని విన్నారా లేదా అన్నారు పెద్దలు అన్నారు. మరి నువ్వు మనిషిని అనుకుంటున్నావు కదా. దేహభావన వస్తుంది, దేహభావన వస్తుంది, నేను దేహాన్ని అనే భావన వస్తుంది. అందువల్ల మనిషి అయిపోతున్నావు. అంటే దేహభావన వస్తుంది. దేహభావన రావడం కాదు, నువ్వే దేహం. రావటం కాదు, ఉండదే అదేనంటావా? నువ్వే దేహం. నువ్వు దేహం అనుకున్నంత వరకు నేను దేవుణ్ణి కాదు, నేను దేహాన్ని కాదు, దేవుడు అని అనుకుంటే అది మనస్సు అవుతుంది కదా. ఎందుకంటే నేను దేహాన్ని అనుకుంటున్నావా? మరి గాఢ నిద్రలో నీ దేహం ఎక్కడికి పోయింది? గాఢ నిద్రలో నీ దేహం ఎక్కడికి పోయింది? నువ్వు దేహం అనుకున్నావు కదా. మరి నీ దేహము దేహం అనుకున్నాను, నా పిల్లలు అనుకున్నాను, నా ఇల్లు అనుకున్నాను, నా ఆస్తి అనుకున్నాను. గాఢ నిద్రలో ఇవన్నీ ఎక్కడున్నాయి? గాఢ నిద్రలో నేను దేహమని అనుకుంటున్నావా? అనుకోవట్లా. మరి ఎక్కడున్నావు నువ్వు? అంటే గాఢ నిద్రలో స్థితే ఆత్మస్థితి అంటారు గురుగారు. అది పోతుంది కదా, పోతుంది. గాఢ నిద్ర మళ్ళీ పోతుంది కదా. పోతుంది కదా, అది కూడా కాదంటారా? అరే పోయేది ఏది కాదు, వస్తోంది వస్తోంది. మంచి క్రిటికల్ పొజిషన్ లో జరుగుతుంది గురుగారు కథ. వస్తోంది పోతుంది. వచ్చిపోయేది మనసు అవుతుంది కానీ దైవశక్తి కాదు. అందువలన ఎన్నో మహిమలు, సిద్ధులు ఉన్న మహనీయులు ఉన్నారు. నీ మనసులో ఏముండేది చెప్తారు. ఏ దేశంలో ఏం జరుగుతూ ఉండేది చూడగలరు, చెప్పగలరు. ఆకాశంలో ప్రయాణం చేయగలరు, జలంలో ఉండగలరు, భూమి లోపల ఉండగలరు. ఇవన్నీ మనసు లేకుండా ఉన్నాయా, మనసు ఉండి ఉన్నాయా అంటే ఈ మహిమలు అనేటువంటివన్నీ కూడాను మనస్సుకు సంబంధించినవి. మహిమలు అనేటువంటివి మనసు లేకుండా ఎవరికైనా మహిమలు ఉన్నాయా?
లేవు. అప్పుడు ఏమవుతుంది? మహిమలు మనస్సుకు సంబంధం కాబట్టి మహిమలో ఉన్నవాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేడు. ఇప్పుడు మహిమలు మనసు సంబంధించి కాబట్టి మనసు ఉన్నవాడు ఆ మహిమకి అట్రాక్షన్ అవుతున్నారంటావా? మనసుకే కదా మహిమలు. గాఢంగా నిద్రపోయినప్పుడు నీ మహిమలు ఎక్కడికి పోయినాయి చెప్పు? అన్నీ అదృశ్యమైపోయినాయి. ఇంకా మరణిస్తే ఉంటాయా ఇవి? ఆత్మసాక్షాత్కారం అంటే మరణించినా ఉండేది. అది మరణం అంటే ఈ దేహానికి గురుగారు, దేహానికే మరణం అంటే, దేహానికే, దీనికి ఈ రూపానికి దేనికన్నా కానివ్వండి. నువ్వు శాశ్వతంగా లేకుండా పోతున్నావా లేదా? పోతున్నాం అంటే దీని నుంచి శాశ్వతంగా లేకుండా పోతున్నావు అంటే ఏది లేకుండా పోయింటే అన్ని పోతాంటాయి నీకు. ఏదైతే చూడటానికి మాట్లాడటానికి ఆధారమైందో అది ఇడిపడ్డప్పుడు ఇది పోతుంది, ఇది దేహం ఉంటుంది కదా. అదే దేహం మనస్సు పోతున్నాయి కదా. ఇంకా దైవత్వం అంటే దైవత్వం అంటే ఏది? ఇంకా క్రిటికల్ ఫంక్షన్ అంటే కరెక్ట్. ఇప్పుడు దాకా నేనే దేహం, సరే నేనే దైవం అన్నాను అనుకో, మరి దైవం పోతుందంటే అట్లా? నువ్వు దైవము అని దేంతో అంటాడు? మనస్తోటేనా? అంతే. నువ్వు దేంతో అంటున్నావు నేను దైవం అని? మనస్తోటే. మనస్సు గాఢ నిద్రలో ఉందా? లేదు. మరి శరీరం గాఢ నిద్రలో ఉందా? లేదు. శరీరము లేదు, మనస్సు లేదు. ఆ రెండు నువ్వు కాదు. నువ్వు ఎవరు? నువ్వు అదే భగవాన్ రమణులు అన్నారా నేను ఎవరిని అన్నది? భగవాన్ రమణులు అన్నది నీ మనస్సు అర్థం చేసుకుంది. నువ్వు అయినావా? అంటే ఆయన అన్నది మనసు అర్థం చేసుకుంది అంతే తప్ప అది పరాయి జ్ఞానం నీకెట్లా పనికి వస్తుందండి? ఒకటి అడుగుతాను మిమ్మల్ని, మీలో ఉన్నదంతా పరాయి జ్ఞానమా సొంత జ్ఞానమా? ఎవరో చెప్పినది మీరు వినేది, తెలుసుకునేది, చూసినదే కానీ నీ సొంతాన్ని ఏముందండి? నువ్వు ఏం సంపాదించినావు? అంతా పరాయి జ్ఞానమే. పరాయి జ్ఞానం అనేటువంటిది మనకు సాక్షాత్కారానికి ఎట్లా అది సాధ్యమవుతుంది? మరి సాక్షాత్కారం అవ్వాలంటే ఎట్లా గురుగారు? ఇట్లా దాని గురించి చూస్తున్నాను, ప్రేక్షక దేవుళ్ళు అందరికీ కొన్ని వచ్చిన టెస్ట్. సాక్షాత్కారం అంటే కావాలా అనేటువంటిది ప్రపంచములోకి సంబంధించింది. అంటే రూపము, నామము, క్రియ ఉంటే అది నాకు కావాలి. ఇప్పుడు ఆ టేబుల్ బాగుంది, నాకు కావాలి. ఇప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం కావాలా? అది ఎట్లుంది, ఎక్కడుంది కావాలా నీకు? అది ఎక్కడుంది, ఎలా ఉంది? నువ్వు కావాలంటున్నావు కదా. అది కావాలనేది కాదు, ఇచ్చేది కాదు అంటారు మీరు అనేది గురుగారు, అదేగా? అరే ఇచ్చేది ఏంది, కావాలనేది ఏంది? ముందు ఇచ్చేది ఏందో తెలుసుకో, కావాలనేది ఏందో తెలుసుకో. అసలు అది ఎలా ఉంది నీకు తెలుసా? తెలియదు కదా మనకి, తెలీదు. దానికి కావాలి ఎట్లా అంటున్నాం మనం? అదే కావాలనేది మనసే అంటున్నారు మీరు అనేది. అదే మనసు, కావాలనేది మనసే. నువ్వే కదా, నేనే. మరి నువ్వెక్కడున్నావు? గాఢ నిద్రలో నువ్వు ఎక్కడున్నావు? లేను. పుట్టక ముందు ఎక్కడున్నావు? కాలాంతరంలో ఎక్కడున్నావు? చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా, ఈ మాటలు వింటే దిమ్మ తిరిగి బొమ్మలాడు చూసి చూస్తుంది అనుకుంటాను. ఒక సినిమాలో డైలాగ్ కూడా మహేష్ బాబు అంటారు, ఎవరు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బొమ్మ చూపిస్తుందో అతనే పండుగాడు అన్నట్టు ఈ డైలాగ్ మాకు దిమ్మ తిరిగి ఆయనే బెమ్మం గారు. రెండు చెంపలు వామించి పడుతున్నారు మీరు చూస్తుంటే. ఇది జోక్ కాదు, రియల్ గా ఆలోచిస్తే. ఇప్పుడు నేను చెప్తున్నది అన్ని మనస్సే కాబట్టి మనస్సుకు సంబంధించింది కాదు. అసలు దీనికి సంబంధించింది అసలు ఈ కాంపౌండ్ లో లేదు, ఈ దేహానికి కాంపౌండ్ లేదు అసలు. ఒక మాట చెప్తున్నా, మీరు ఇంతవరకు ప్రయత్నం చేస్తున్నారు, మీకు అనువంతా కూడా దానికి సంబంధం లేని మాటలు వ్యవహారం జరుగుతుంది. మాకు బట్టి ఏదో తెలిసిందే భ్రమ చెందుతున్నాం. ఏదో తెలిసిందే కొంచెం చిన్న భ్రమలో మమ్మల్ని ఏదో రామలక్ష్మి మీరు సినిమా వాళ్ళు చాలా మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు తెలియకుండా మేము కూడా ధ్యానం వచ్చిందా జ్ఞానం వచ్చిందని
ఫీల్ అవుతున్నాం కానీ విషయం లేదు. నిజంగా ఎవరి దగ్గరికి వస్తే ఆహా, అది అనేది ఇప్పుడు క్లారిటీగా అర్థం అవుతుంది. మీరు తప్పలేదు. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీకు ఏదైనా రానివ్వండి, అది పోతుందే లేదా? పోతుంది. పోయేది జ్ఞానం ఎట్లయితుంది? ఏదైనా శాశ్వతమై ఉంటుందో అది దైవత్వం అవుతుంది. మీలో శాశ్వతమైంది ఏదైనా ఒక్కటి ఉందే? ఏ అనుభవం కానీ మారుతుంది, నిరంతరం మారుతుంది గురుగారు, మార్పు చెందుతుంది. మారేదే మనస్సు. ఆ మారేదని చూస్తుంది కదా, సాక్షి ఒకటి ఉంటుంది కదా గారు. సాక్షి ఎవరు? నువ్వే కదా చూస్తాండి ఇది. ఇప్పుడు నేను కలగంటున్నాను. ఇప్పుడు నన్ను చూస్తున్నావా లేదా? నీ మనస్సుతో నన్ను చూస్తున్నావు కదా, వేరేది ఏమన్నా చూస్తుందా నన్ను? నేను చూస్తున్నా మనసుతోటే. ఇప్పుడు అన్ని నువ్వు దేన్ని చూసినా నీ మనసుతోనే చూస్తాండవు. ఇప్పుడు మన గాఢ అంత కళ ఉంది, కళ మొత్తం కళ్ళ వచ్చి మనం ఏం చేసాము, పనులన్నీ కూడా మన మాడికి గుర్తుండే. కళ కనేది ఎవరు? కళను గుర్తు పెట్టుకునేది ఎవరు? నాకు నైట్కి కళ వచ్చిన చెబుతుంది ఎవరు? మళ్ళీ లెక్కితే ఆ కళ కరిగిపోతుంది. ఆ కళ కనే కూడా కరిగిపోతున్నాడు. బట్ దాంట్లో అనుభూతి బట్టి మనకు వస్తుంది. ఈ రెండు ఏం జరుగుతుంది, ఎట్లా అది ఈ చూసేది ఆత్మ, కనేది మనసా? ఉండండి, కళ కన్నావు కదా, కళ ఎవరు కనేది? నువ్వే. నేనే. నువ్వు పరుపు మీద నిద్రపోతా ఉండవు, అక్కడ నువ్వు ఉండవు, నీ శరీరం ముందు నువ్వు అక్కడ ఉండవు, నువ్వు కళ కన్నావు. కళ ఎవరికి వచ్చినది? నీకే. నువ్వు పరుపు మీద ఉండవు, కళ నీకు వచ్చింది. కళలో నువ్వు కాశీకి పోయి గంగా నదిలో స్నానం చేస్తా ఉండవు. చేస్తున్నావు. గంగా నదిలో స్నానం చేస్తా ఉండేది నువ్వే కదూ. నేనే. ఇక్కడ పండుకొండేది నువ్వే కదూ. నేనే. గంగా నదిలో స్నానం చేస్తున్నది చూస్తున్నది కూడా నువ్వే కదూ. మూట్లో సితికవుతుంది, ఈ రెండు చూస్తున్నది కూడా నేనే. గంగా నదిలో స్నానం చేస్తా ఉండేది నువ్వే. గంగా నదిలో స్నానం చేస్తున్నాను అనేటువంటిది చూస్తూ ఉండేది, తెలుసుకుంటా ఉండేది కూడా నువ్వే. అది ఆత్మ కాదు. అది ఏదైనా ఆత్మ అయితే పోకూడదు. చూస్తున్నది పోతుంది కదా, మారుతుంది. దాని స్నానం చేస్తున్నది, ఇక్కడ పడుకునేది మొత్తం మారిపోతుందిగా. మూడు పోతున్నాయి కదా మెలక వస్తే. మరి ఇది గుర్తుంటుంది కదా మన కళ్ళ, నేను గంగా స్నానం చేశాను అని గుర్తుండేది, గుర్తుంది, మళ్ళా మర్చిపోతుందా లేదా? గుర్తుపెట్టుకుని మారిపోతుంది అది. మరి దీనికి రేపు కళ వచ్చింది అనుకో, అది గుర్తుపెట్టుకుంటుంది. గుర్తు తెచ్చుకోవడం, మర్చిపోవడం అనేటువంటిది మనసుకు సంబంధించిన విషయం. ఓహో, అంటే ఇలా ఇది గుర్తుపెట్టుకుంది, రేపు ఇంకో కళ వస్తే అది గుర్తుపెట్టుకుంది, ఇది మర్చిపోతుంది, ఇది పోతుంది. దిమ్మ తిరిగి బొమ్మ చూస్తుంది, తెలుస్తుంది. కళను చూస్తుంది, ఎలా చూస్తుంది అంటే ఆత్మగా చూస్తుందని మేము అనుకుంటున్నాం. కాదు, చూసేది మీకు ఇంకా అనుభవంలోకి రాలే. గుడ్. మేము మనం చూసేది నిజం, మేము ఇదే చూస్తున్నాం, మేము దాని చెప్తున్నాం. మీరు అనుకున్నారు కదా, కానీ అనుకున్నది మీకు నిలుస్తుందా, మళ్ళీ అనుమానం వస్తుందా లేదా? వస్తుంది అప్పుడు. మరి సందేహం వచ్చినప్పుడు సత్యం ఎట్లయితుంది? అబ్బా, యాక్షన్ డైలాగ్. సందేహం వచ్చిందంటే సత్యం కాదని అర్థం. అంతే కదా. ప్రశ్న ఎవరికైతే వస్తుందో వాడు దైవత్వాన్ని పొందలేడు. అంటే ఆత్మ స్థితి అంటే ప్రశ్న లేనిదే గురుగారు కాదా? మరి ప్రశ్న లేదు, సమాధానం లేదు. ప్రశ్న సమాధానం, జవాబు ఏం లేవు. ప్రశ్న సమాధానం మనస్సుకు సంబంధించింది, నీకు సంబంధించింది. నీకు సంబంధించింది ఆయనకు లేదు, ఆయనకు సంబంధించింది ఆమెకు లేదు. డిఫరెంట్ మారిపోతుంది. మారేదంతా మనస్సే కదా. 3 స్థితులు దగ్గర కాదు. ఎవరు చెప్పినారు? జాగ్రత్త. నేను అడుగుతున్నా, చెప్పు. మనసే చెబుతుందనే కాదు, నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతున్నా. ఎవరో చెప్పింటే కదా నువ్వు చెప్తాండేది. 3 స్థితులు అనుకూలంగా వస్తుంది కదా. జాగ్రత్త అవస్థ అర్థం అవుతుంది, ఇది కరిగిపోయి స్వప్నకు వస్తుంది, స్వప్నం కరిగిపోయి ఏమి లేని స్థితి అనేది మనకు అర్థం అవుతుంది, అది అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఉదాహరణ, దీనికి ఈ 3లో గురుగారు 3 పగులు నిజం అనుకున్నావా, నిద్రపోయినావు, కళ వచ్చింది, ఇది పోయింది, ఇది కరిగిపోయింది, పగలంతా దృశ్యమైందా, అప్పులు బాధలు అవి అని మొత్తం పోయింది. కళ నిజమైందా? కళలో కళ నిజమే కదా. కళలో కళ నిజమే, గాఢగా నిద్రపోతాండవు, కళ ఏమైంది? రెండు పోయినాయి. పగులు కళ కూడా అదృశ్యమైపోయింది కదా. కళ పోయింది, జాగ్రత్త పోయింది, కళ పోయింది, 2 పోయింది. ఇప్పుడు గాఢ నిద్రలో 2 పోయినాయి. గాఢ నిద్ర పోయి మెలక వచ్చింది కదా. అంటే
గాఢ నిద్ర కూడా పోతుంది కాబట్టి అది కాదంటారా? గాఢ నిద్ర పోయి మెలక వస్తుందా లేదా? వస్తుంది. ఆ. ఇప్పుడు పగలు పోయింది, కల పోయింది, గాఢ నిద్ర పోయింది, ఏది నిజం? పగలు పోయింది, కల పోయింది, గాఢ నిద్ర పోయింది, గాఢ నిద్ర కూడా పోయింది, మెలకు వచ్చినప్పుడు గాఢ నిద్ర పోయింది కదా, మూడు పోయినాయి కదా. ఇదే కదా నీ జీవితం, నా జీవితం, ఇదే కదా బ్రతుకంతా. వస్తుంది పోతుంది, మార్పు చెప్తూనే ఉంది. పగలు కళ గాఢ నిద్ర, పగలు కళ గాఢ నిద్ర, మూడు అబద్ధమే, మూడు పోయేటివే. ఇంకా నీ జీవితంలో నీ అనుభవాలు, నీ గొప్పతనాలు, నీ విశేషాలు, వింతలన్నీ ఈ మూడిట్లోనే కదా ఉండేది. ఈ మూట్లో తిరుగుతున్నాయి కదా, ఆ మూడు అదృశ్యం అయిపోయినాయి కదా. కీర్తి సంపద, నా పిల్లలు, నేననే మమకారం అన్ని అవన్నీ ఇడిచిపెట్టుంగా. నువ్వు ఏం మాట్లాడినా పగలన్న అవుతుంది, కళన్న అవుతుంది, లేదంటే గాఢ నిద్ర అవుతుంది. ఆ మూడు పోయా. నువ్వు ఎవరు? నువ్వు అసలు ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకు వచ్చినావు? ఈ మూడే కదా జీవితం అంటే. ఇంకా నీకేం తెలిసిందని? ఏం తెలిసినా పోతా ఉందా లేదా? తెలిసినంత పోతానే ఉంది మరి. శివదేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గురుగారి దగ్గర అద్భుతమైన అసలు మనం ఊహించని అద్భుతమైన ట్విస్ట్ చూస్తున్నాం. మేకే షాక్ తిన్నాం అనమాట. నెక్స్ట్ తర్వాత భాగం మళ్ళీ చూడబోతున్నారు మీరు. థ్యాంక్ యూ.